అంటే ఈనాడు పత్రికకు తెల్లవారు లేచినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చడమే తప్ప ప్రజా సమస్యల గురించి కానీ ఇతరత్రా కాపాడవు. ఏవి కూడాను వాటికి తెలియవు. సరే, ఇది రాశారు కదా, మీరు బాగానే రాశారు. 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని ఏదో పృథ్వీ అంటా ఉంటాడు చూడు, 30 years ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ అని. అంతకంటే ఘోరంగా ఢిల్లీ వీధుల్లో పొలుదండాలు తొలుతున్నారు. ఆ ఈటీవీ ఈనాడు పత్రిక యజమాని రామోజీరావు గారి అబ్బాయి కిరణ్ 30 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది అని చెప్పి. 30 సంవత్సరాలు కాదయ్యా, పత్రికా విలువలు కాపాడాలన్నా, జర్నలిజం కాపాడాలన్నా ఒక్క రోజున్నా చాలు. 30 సంవత్సరాల మీ యొక్క జర్నలిజంలో ఒక్క వార్త అయినా ప్రజలకు పనికొచ్చేది రాశారా? ఒక్క నిజాన్నైనా రాశారా? నిజంగా మీరు రాస్తున్నారు కదా, బెంగళూరుకి 51 సార్లు వెళ్లారని జగన్ అంటున్నారు కదా. 2019 నుంచి 2024 వరకు, మరోసారి చెప్తున్నాను, 2019 నుంచి 2024 వరకు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ రాజకీయం చేస్తున్నారు కదా, ఈ రాష్ట్రంలో ఎన్ని రోజులున్నారు? పక్క రాష్ట్రాల తెలంగాణ, హైదరాబాద్ లో ఎన్ని రోజులున్నారు? 5 సంవత్సరాలు తీసుకొని ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు, లేదా ఎన్ని గంటలు ఉన్నారు ఇక్కడ అనేటువంటిది మీరు రాయగలరా? ఇంకోటి, కరోనా టైం అంటే 2 సంవత్సరాలు అసలు పత్తా లేకుండా పోయారు. కరోనా లేకపోయినా కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు? సరే, అది వదిలేయి. నీకు నిజంగా పత్రికా విలువలు కాపాడేవాడివైతే, వార్తలు రాసేట్టుగా అంటే ఇదే ఈనాడు చెప్తా ఉన్నాం. ఈ 2024 జూన్ నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక 65 వారాలు అయింది కదా ఇప్పటి వరకు. ఈ 65 వారాల్లో ఎన్ని రోజులు, ఎన్నిసార్లు మీ నాయకుడు, మీ చంద్రబాబు కావచ్చు, మీ లోకేష్ కావచ్చు, మీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎన్నిసార్లు వాళ్ళు పక్క రాష్ట్రాలకు హైదరాబాద్కి వెళ్లారు? జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఖర్చులతో మేము వెళ్తా ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ ఖజానాకి ఏమీ ఇబ్బంది లేదే. ఎక్కడ ప్రజాస్వామ్యాలు ఇక్కడ ఉంటే ఇమ్మీడియట్ గా ప్రజాస్వామ్య సమస్యల మీద వాలి ప్రజలకు మేలు చేసే విధంగా ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది, ఇక్కడ ఉంది. కానీ మీ నాయకులు 65 వారాలలో 52 సార్లు వెళ్లారా, 54 సార్లు వెళ్లారా, 56 సార్లు వెళ్లారా, లేదా 62 సార్లు వెళ్లారా? ఈ లెక్కలు రాసి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రత్యేక విమానాల ద్వారా, ప్రత్యేక హెలికాప్టర్లు ఎన్నిసార్లు వాడారు? ఇది కదా కిరణ్ గారు రాయాల్సింది, రామోజీ గారు అబ్బాయి. ఇది రాస్తే వార్త అవుతుంది. జగన్ గారు ఎన్నిసార్లు వెళ్లారు, ఎంత ప్రభుత్వ ధనానికి, ప్రభుత్వానికి ఖజానాకి ఆయన ఖర్చు చేశారు, లేదా వీళ్ళు ఎన్నిసార్లు వాడారు, ఎన్నిసార్లు వెళ్లారు, ఎవరు ఎక్కువ వెళ్లారని మీ దృష్టిలో ఇంకా మీ భయము, మీ ఆలోచన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే ఆలోచన ఉంది. ఇప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే ఆలోచనతో, భయముతో జగన్ గారు పేరు ప్రస్తావన లేకుండా మీ పత్రిక అచ్చు వేయొద్దని ఒక నిబంధన పెట్టుకున్నట్టుంది. ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అబాసుపాలు చేయాలి, ఇది చేయాలి. నిన్న అద్భుతంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తా ఉంటే ఈ యొక్క స్టూడెంట్ యువత విభాగాలలో పోరుకి పిలుపునిస్తే చలో మెడికల్ కాలేజ్ అని, ఆ చలో మెడికల్ కాలేజీలకు మీరు ఎన్ని వ్యవస్థలను, ఎన్ని బంధాలు పెట్టినా, పోలీసులను అడ్డుకున్నా కూడా ఉద్యమము ఉధృతమై ఆ కాలేజీలకు వెళ్లి ప్రజలకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఉంటేనే మేలు జరుగుతుందని ప్రజా సంఘాల దగ్గర నుంచి మహిళలు, విద్యార్థులు, అదేవిధంగా కార్మికులు అందరూ కూడా ఏకదాటై కూర్చుంటే ఆ ఉద్యమానికి బయట జనాలకు వెళ్లకుండా మీరు భయపడి ఈరోజు జగన్ గారి మీద ఏదో వేయడము, లిక్కర్ కేసు అంట, ఇదంట, ఇంకోటి రాసుకుంటా వస్తారు. సూటిగా అడుగుతున్న మరోసారి, అయ్యా రామోజీ గారు అబ్బాయి కిరణ్ గారు, మీరు పత్రికా విలువలు కాపాడే వాళ్ళైతే, అది ఎటు కాపాడలేదో తెలిసిందే, కనీసము మేము అడుగుతున్నటువంటి ఈ యొక్క బెంగళూరు జగన్ అన్నారు కదా 51 సార్లని, లోకేష్ ఎన్నిసార్లు వెళ్లాడు, చంద్రబాబు ఎన్నిసార్లు వెళ్లారు, పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వెళ్లారు, 65 వారాల్లో కనీసం ఇక్కడ ఎన్ని వారాలు ఉన్నారు? వరదలు వస్తే బుడమేరు దిగేసి ఇక్కడ ఉంటే ప్రజలందరూ కూడా గిలగిలా కొట్టుకుంటే తండ్రి కొడుకులు వెళ్లేసి ఎక్కడున్నారు? క్లిష్ట సమయాల్లో గాని,
కష్ట సమయాల్లో కూడా ఇక్కడ లేరే, అది రాయడానికి ఇంక్ సిరా అయిపోయిందా, సిరాలో ఇంక్ అయిపోయిందా? లేకపోతే కనుక ఆ యొక్క ల్యాప్టాప్ లో కానీ కీబోర్డ్ ఏమైనా కదలలేదా అది రాయడానికి? రాయండి, ఎన్నిసార్లు వెళ్ళా రాయండి. ఎంత ప్రభుత్వ ఖర్చు పెట్టారు, ఖజానా నుంచి ఎన్ని ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లు వెళ్లారు, అది కదా రాస్తే జనాలకి ఉపయోగము. కనీసం అంటే ఇంగిత జ్ఞానం లేకుండా ఎప్పుడు జగన్ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవడమే కానీ మీకు ప్రజా సమస్యలు కానీ లేకపోతే కనుక ఇక్కడ పడే ఇబ్బందులు కానీ, రాష్ట్రం పడే ఇబ్బందులు కానీ ఏవి కూడా మీకు కళ్ళకు కనపడవంటే ఎంత పచ్చ జర్నలిజం అని. పేరు మార్చుకోవయ్యా, తెలుగునాడు పెట్టుకో, చంద్రనాడు పెట్టుకో, లోకేష్ నాడు పెట్టుకో, లేదా తెలుగుదేశం పార్టీ అని పెట్టుకో, ఎవరికి అభ్యంతరం లేదు కదా. పార్టీ పేరు పెట్టి రాసేయండి మీ ఇష్టం వచ్చినటువంటి వార్తలు. ఇంత దారుణమా? ఇది పత్రిక పెట్టిన పీడ.